జీవితాంతం నేను అనుభవించిన బాధలు అవమానాలు అన్నీ నాకు తెలుసు. వాటికి సరైన సమాధానం ఇక్కడే రావాల్సి ఉంది. న్యాయమూ జరగాల్సి ఉంది. అందుకే నాతో సహకరించండి. లక్ష్మి అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. ఆవిడ బాధ కన్నీళ్లు దేని గురించో నాకు తెలుసమ్మా. అవి ఎలా తొడవాలో కూడా నాకు తెలుసు. మీరేం భయపడకండి. ఈ పంతాలు పట్టింపులేంటో నాకు అర్థం కావడం లేదు. ఏరి కోరి తెచ్చుకున్న కోడలికి కష్టాలు కానుక ఇస్తానా? తన గౌరవం నీ స్థాయి పెంచాలనే నా తాపత్రయం. అది శారదంటే. తన రాక వెనక ఆశయమే గాని ఆశ ఉండదు. ధర్మమే గాని స్వార్థం ఉండదనే నమ్మకం నాకుంది. అందుకే కారణం నేను అడగలేదు. మీరు భయపడి తన ధైర్యాన్ని సడలనివ్వకండి. రెండు భిన్న మనస్తత్వాల పెంపకం నిన్ను సాకేత్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నాన్న రఘురాం, మొట్టమొదటిసారి నిన్ను చూడగానే ఏదో తెలియని ప్రేమ స్పందన నాలో కలిగాయి. ఈ రక్త సంబంధమే ఆ తెలియని ప్రేమకి స్పందనకి కారణమని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాన్న. తాతయ్య, స్వర్ణ, అక్షింతలు తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. తాతయ్య, ఇదిగో. రఘు, తాతయ్య గారి ఆశీర్వాదాలు తీసుకోండి. రామ్మా సీత. పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండండి. రఘురాం, నీ రాక ఆ మనవడి పెంపకంలోని రాగిని తీసేయగలిగితే మేలిమి బంగారం లాంటి 2 మనవళ్లకు తాతగా పొంగిపోతాన్రా. వీడే మీ మనవడు. ఏనాటికైనా నేనేంటో వాడేంటో 10 మందిలో నిరూపిస్తానన్నాను. మీ నోటితోనే నువ్వు నా మనవడివిరా అని పిలిపిస్తానన్నాను. ఇదేదో పెద్ద ప్లాన్తోనే ఇంటికొచ్చింది. అసలు లోపలికి రానిచ్చి తప్పు చేశాను. ఎలాగైనా సరే తన్ని తరిమేయాలి దీన్ని. లేకపోతే నా మనవడు అన్యాయమైపోతాడు. తను నా భార్య. తన తరపున మాట్లాడడానికి నేనున్నానన్న విషయం మర్చిపోకు. వీడు ఈ గడప దాటితే నేను ఇంట్లో ఉండను.
ఇప్పుడు ఈ వయసులో నాకు ఈ కర్మ ఏంటి, కొత్తగా ఈ సవతి పోరేంటి? అసలే సాకేత్ ముక్కోపి. చిన్నప్పటి నుంచి నేనంటే కోపం కలిగేలా పెంచింది. ఆ రఘురామ్ అంటేనే చిరుపురులాడతాడు. ఇప్పుడొచ్చి ఏకంగా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఏ క్షణంలో ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది. పిఠాపురం వారసుడు. రేయ్, రాగి అన్నావంటే వరుస గుర్తొచ్చేలా వాయించాల్సి వస్తుంది. వాడు నా బ్రదర్ ఏంటి? లాభం లేదు, వాడిని వేసేయాల్సిందే. ఏయ్, లేరా. లే. ఎరా రాస్కెల్, నువ్వు నా అన్నవా? అది నా వదిన. నేనేమైనా నన్ను నా గ్రాని విడిపించుకొస్తుంది, నాకే శిక్ష పడకుండా కాపాడుతుంది. మరి నిన్ను? రేయ్ ఫూల్, ఏంట్రా నీ ఆవేశం? ఆవేశం కాదు, కసి. బేవాస్ వెధవా, నువ్వు నాకు అన్నవేంట్రా? రై, నీ తమ్ముడిగా బయట ఉండటం కన్నా హంతకుడిగా జైల్లో ఉండటం బెటర్. సాకేత్, రేయ్, నిన్ను వదులు, వదులు రేయ్, సాకేత్. రేయ్, సీత గారు. రేయ్, రే సాకేత్, వదులు సాకేత్. వదల్నే. వీణ్ణే కాదు, నిన్ను వదలను. ఇద్దరు కలిసి నన్ను వెధవం చేసి సుఖపడదాం అనుకున్నారా? అసలు నేను మిమ్మల్ని బతకనివ్వనే. రేయ్, రేయ్,
ఎంత పని చేసావురా? ఎరా నువ్వు నా అన్నవా? మధ్యలో వచ్చావు, మధ్యలోనే పోతున్నావు. పోరా పో. సీత, సీత, అత్తయ్య అత్తయ్య ఏంటిది ఇలాంటి కలొచ్చింది? సీత, అమ్మ సీత, సీత, సీత. అత్తయ్య గారు నీతో మాట్లాడాలి, రామ్మా. ఏంటమ్మా ఇది? అత్తయ్య గారి సంగతి తెలుసు కూడా ఎందుకు ఇలా చేశావు? నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి. ఏ విషయమూ చివరి క్షణం దాకా నాకు తెలీదు. నేను ఈ ఇంటి కోడలిగా రాబోయే విషయం ఆఖరి క్షణంలోనే నాకు కూడా తెలిసింది. అమ్మా నాన్నల కోసమే నేను వెనకడుగు వేయలేకపోయాను. నువ్వు రఘురాముని పెళ్లి చేసుకున్నందుకు నేనేం అంటలేదు. అనే హక్కు నాకు లేదు. నీకు నచ్చిన వాడిని నువ్వు చేసుకోవచ్చు, అది నీ జీవితం, నీ ఇష్టం. కానీ ఇలా ఇంటికి రావడం ఎందుకు చెప్పు? ఏది నా ఇష్ట ప్రకారం జరగలేదండి. ఇది కూడా అలాగే జరిగిపోయింది. నేనిప్పుడు నిన్ను తప్పు పట్టే స్థితిలో లేను. నిజమా అబద్ధమా అని కూడా ఆరతీయను. కానీ నా పరిస్థితి గురించి కొంచెం ఆలోచించమ్మా. మా అమ్మ మీకే నష్టం కలగనివ్వదండి. ఇంకా ఏమి నష్టం బాబు? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ మాట అనాల్సింది మేము. మీ గతం మీ పెళ్లి బహుమతిగా నాకిస్తారా? నేనిప్పుడు నిన్ను తప్పు పట్టే స్థితిలో లేను. నిజమా అబద్ధమా అని కూడా ఆరతీయను. కానీ నా పరిస్థితి గురించి కొంచెం ఆలోచించమ్మా. మా అమ్మ మీకే నష్టం కలగనివ్వదండి. ఇంకా ఏమి నష్టం బాబు? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ మాట అనాల్సింది మేము. మీ గతం మీ పెళ్లి బహుమతిగా నాకిస్తారా? మేమెంతకాలం అనుభవించాం, ఇప్పుడు మీరు అనుభవించండి అంటారా? అయ్యో, అలా ఏం జరగదండి. మీరు భయపడకండి. అత్తయ్య గారు అంత దుర్మార్గం చేయరు. జరుగుతుందో జరగదో ఏం తెలీదు అనేదానివి. ఇలా జరగదు అని ఎలా హామీ ఇస్తావు సీత? చూడమ్మా సీత, సాకేత్ సంగతి నీకు తెలియంది కాదు. పొట్టి కోపిష్టి మూర్ఖత్వం. వాడి విషయంలో నాకు చాలా భయంగా ఉంది. రఘురాం మంచివాడే కాదన్ను, కానీ వాడు ఇతని మీద చాలా ద్వేషంతో ఉన్నాడు. ఆ ద్వేషం పగగా మారి ఏ క్షణం ఏ అపకారం తలపెడతాడో అని భయంగా ఉంది. నేను నా గురించి భయం కన్నా వాడి ప్రవర్తన గురించి ఎక్కువ భయపడుతున్నాను. దయచేసి మీ అత్తయ్య గారితో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మా. రఘురాం, నా బాధ భయం అర్థం చేసుకుని నువ్వైనా మీ అమ్మగారికి నచ్చ చెప్పు. నీకు దండం పెట్టి వేడుకుంటాను. సీత, నీ చెల్లెలి గురించి కూడా ఆలోచించు.
స్వర్ణ కాపురం నా కాపురం ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. మీరు దండం పెట్టినా చేతులు పట్టుకున్నా వెళ్ళటం వెళ్ళకపోవడం వాళ్ళ చేతుల్లో లేదు. అది నిర్ణయించాల్సింది నేను. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. మీరు నా సంసారంలో భాగం పంచుకుంటారని భయపడటం లేదు. నా కొడుకు ఏమైపోతాడో, ఏ ప్రమాదంలో చిక్కుకుంటాడో, ఏం నేరం చేస్తాడో అని భయపడుతున్నాను. మీరెలా మీ కొడుకు గురించి ఆలోచిస్తున్నారో నేను అలాగే నా కొడుకు జీవితం గురించి, వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఏ కన్నతల్లైనా పిల్లల గురించేగా ఆలోచించేది. మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి. అది నెరవేరటానికి నా వంతు సహకారం అందిస్తాను. నాకు తెలిసి అది మీ వల్ల అయ్యే పని కాదు. నా కొడుకు క్షేమం కోరి నేనేమైనా చేస్తాను. వాడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టండి. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టండి. పుత్రభిక్ష పెట్టండి. లక్ష్మి 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 లే లే ముందు పైకి. ఏమిటి దీని కాళ్ళు పట్టుకుని పుత్రభిక్ష పెట్టు, పతిభిక్ష పెట్టు అని ప్రాధేయపడుతున్నావు? నువ్వు తలొంచితే అది నెత్తికెక్కి కూర్చుంటుంది. మనం భిక్ష పడేస్తే తీసుకెళ్లేది అది నీకు భిక్ష పెట్టడం ఏమిటి? నీ స్థాయి నువ్వు తగ్గించుకుంటే నీ స్థానం పోతుందే పిచ్చి మొద్దు. నా కొడుకు నీ మొగుడు. నీ కొడుకు నా మనవడు. నేనుండగా ఇది వాళ్ళని ఏమీ చెయ్యలేదు. తలొంచితే నేను నెత్తినెక్కడం కాదు, మీరు పాతాళానికి తొక్కుతారు. అందుకే నేను మీ ముందు ఇంతవరకు తల వంచలేదు. ఎప్పుడూ ఎలా మిమ్మల్ని దెబ్బతీయాలో నేర్చుకుంటూ బ్రతికాను. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. అత్తయ్య గారు, నా బాధ మీకు అర్థం కావడం లేదు. మీరు మళ్ళీ పంతాలకు వెళితే నాశనం అయ్యేది నా జీవితం. నాకు అందరి బాధలు తెలుసు. నీకేం కాదు. నువ్వు ఏడవలసిన పని లేదు. దీని సంగతి నేను తేల్చుకుంటాను. ఏయ్ చెప్పవే, ఏం కావాలి నీకు? అయినా నువ్వు అడక్క ముందే నీకు కావాల్సింది నీ ముఖాన పడేశాను కదే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే నువ్వు ఇంతకు ముందే శారదని ప్రత్యేకంగా కలిసావన్నమాట. మీరిప్పుడు కొత్త దీర్ఘాలు తీయకండి. కలవటం, పారేయటం అంతా జరిగింది. మీ బిచ్చం తీసుకుని వెళితే నేను ముష్టిదాన్ని అవుతాను, కానీ నా కొడుకు హక్కుదారుడు కాడుగా. అందుకే వచ్చాను. వాడెప్పటికీ కాలేడు.